ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యులం దరిద్రులం నాయన, మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క ఐశ్వర్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నీ బిడ్డలుగా చేసుకుని మమ్మల్ని నాయన నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొందనాలు చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో నడిపించండి, నీ ఆత్మచేత ముద్రించండి నాయన. వినే హృదయమును హత్తుకునే మనసును మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు తాళ్ళ వృక్ష జాతికి చెందినటువంటి వృక్ష జాతిలో ఒకటిది. దీంట్లోకి చాలా ఈ జాతులు చాలా ఉన్నాయి. ఈ జాతిలో చెందినటువంటి చెట్లు, ఈత చెట్టు ఉంది, అట్లాగే తాడి చెట్టు ఉంది, ఇంకా సరళ వృక్షం ఉంది, ఇంకా అనేకమైనటువంటి మరి వృక్షాలు జాతులకు చెందినటువంటి ఈ జాతికి చెందినటువంటి వృక్షాలు ఉన్నాయి. వీటిలో అంజూరపు చెట్టు యొక్క ప్రాధాన్యత, ఈత చెట్టు అంజూరపు చెట్టు కూడా చాలా దగ్గరటువంటి పోలికలు ఉంటాయి ఈత చెట్టుకి అంజూరపు చెట్టుకి. కానీ అవి ఎదిగే పరిస్థితులు ఏమున్నాయంటే, ఈత చెట్టు మరి యోవేలు గ్రంథంలో చూసినట్లయితే ఈ చెట్లకి ఆ చెట్లకి చాలా తేడా ఉన్నదనమాట. ఇవి ఇక్కడ అవి ప్రదేశాలు కానీ, వాటి మొలిసే స్థితులు కానీ, వాటి యొక్క ఉపయోగాల్లో కానీ, వాటి యొక్క ప్రాధాన్యతలో కానీ చాలా తేడాలు ఈత చెట్టుకి ఖర్జూరపు చెట్టుకి. ఒకే జాతి వర్గానికి చెందినప్పటికీ కూడా. ద్వితీయోపదేశకాండం 34:3 చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం ఎరుకో ప్రాంతంలో ఈత చెట్లు ఉంటాయి. ఎరుకో అనగానే ప్రాంతం గుర్తు చేసుకున్నట్లయితే ఎరుకో పాపపు పట్టణం, భయంకరమైన లోకం పట్టణం అది. కనుక ఎరుకోలో ఉండేది ఏంటంటే ఈత చెట్లు. కనుక ఈత చెట్లు ఎరుకో అంటే పాపపు లోకంలో ఉంటుంది. అది అనేక మందికి ఉపయోగకరముగా ఉండని పట్టణం అది ఎరుకో పట్టణము. మరి ఎలీము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అవి ఈత చెట్లు విస్తారముగా ఉండేవి. కనుక మరి ఎరుకో చూసినట్లయితే ఎరుకో మరి పాపపు ప్రదేశము, పాపపు దేశము, పాపపు మరి స్థితులు కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఈత చెట్లు బాగా విస్తారంగా ఉన్నట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఆ చెట్ల యొక్క ఉపయోగం చూసినట్లయితే, యోవేలు గ్రంథం చూసినట్లయితే 1:12 వాటి గురించి ఒక మాట అంటాడు. యోవేలు, ద్రాక్ష చెట్టు చనిపోయాను, వాడిపోయాను, అన్నీ వాలిపోయినవి, వాడిపోయినవి. కనుక అవన్నీ ఏ విధమైన ఉపయోగం లేకుండా పోయింది మానవులకి. కానీ ఈ యొక్క మరి ఇక్కడ చూసినట్లయితే ఏ చెట్టు అయినా జనులకు, కింద మాట ఉంది అక్కడే, ఆ చెట్ల వల్ల నరులకు సంతోషమేమీనో లేకపోయేను. కనుక ఇక్కడ 2 చెట్లను చూసుకున్నాం మనం. ఒకటి ఈత చెట్టు, రెండవది ఖర్జూరపు చెట్టు. ఈ 2 ఒకే వృక్ష జాతికి చెందినప్పటికీ మరి ఈ యొక్క ఈత చెట్టు మెరుకు లాంటి భయంకరమైనటువంటి లోకములో పుట్టినదిగా, లోకములో ఉన్నదానిగా, లోక పాపాన్ని అంటించుకున్నదిగా, అది ఎదగలేని స్థితి. ఖర్జూరపు చెట్టు పండ్లు ఎంతో పొడుగ్గా ఎదుగుతాయి, ఎంతో పచ్చగా చెట్టు ఉంటుంది. అది మరి అలాగే ఈత చెట్టు చూసినప్పుడు పచ్చగా ఉండదు, దాన్ని ముదురుతనం ఉంటుంది, అది వాడిపోతుంది, అది తొందరగా పాడైపోతుంది, తన కాయలు ఎదగవు అవి. కనుక ఇక్కడ ఈత చెట్టుకి ఖర్జూరపు చెట్టుకి ఒకే జాతి వృక్షములైనప్పటికీ వాటి ఎదుగుదలలో కానీ, అవి అభివృద్ధిలో కానీ, ప్రజలకు సంతోషాన్ని మేలుని చేసే వాటిలో విషయంలో చూసినట్లయితే చాలా తేడా ఉన్నది.
కనుక ఇక్కడ మనం ఖర్జూరపు చెట్టును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక గొప్ప సూచన ఉంది ఖర్జూరపు చెట్టు గురించి. చూసినట్లయితే కీర్తన 92:12 చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయుదురు, వారు లెబనాను తీరు వలె ఎదుగుదురు. కనుక ఖర్జూరపు చెట్టు ఎదగటంలోను మొవ్వు వేయటంలోను, మొవ్వు వేయటం అంటే వికసించుట, వర్ధిల్లుట, అభివృద్ధి చెందుట, మరి అనేక విషయాలు చెప్పుకోవచ్చు దాని గురించి. కనుక ఖర్జూరం చెట్టు ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అది నీతి కలిగింది, అది దేవుని నీతి కలిగి జీవిస్తుంది. కనుక నీతిమంతుడు ఎలాగ ఉంటాడో అలాగే ఖర్జూరపు చెట్టు కూడా ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఖర్జూరపు చెట్లు. మన దేశం కంటే మరి అరేబియా దేశంలో మరి అనేకమైనటువంటి వయాసిస్ల దగ్గర ఖర్జూరపు చెట్లు, దుబాయ్, మస్కాట్, క్వైట్, ఇలాంటి అబుదుబాయ్ ఇలాంటి దేశాల్లో ఎక్కడైనా కొంచెం వయాసిస్సులు లాంటి సరస్సులు ఉన్న కాడ ఈ ఖర్జూరపు చెట్లు విస్తారముగా పండుతాయి. నీరుండదు అక్కడ, ఎండ విస్తారముగా ఉంటుంది. కానీ దానికి కావలసినటువంటి బలమైనటువంటి నేల లేకపోయినప్పటికీ అది నీతిమంతుని స్థితిని చూపించేదిగా ఖర్జూరం చెట్టు ఉన్నది. అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు మానవ జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ప్రజల కొరకు, దేవుని కొరకు ఫలించేవాడిగా ఉన్నావా? నువ్వు ప్రజల కొరకు, దేవుని కొరకు ఫలించేదిగా ఉన్నదా? కనుక ఖర్జూరపు చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే అది ప్రజల కొరకు, దేవుని కొరకు ఫలించేదిగా నీతిమంతుని లాగా ఉన్నది. తనకున్నటువంటి కష్టం ఉండొచ్చు, ఏ బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఖర్జూరపు చెట్టు అంత మరి లేమి ప్రాంతంలో కానీ, కరువు ప్రాంతంలో కానీ, ఎడారి ప్రాంతంలో కానీ, ఈ వేడి కలిగినటువంటి ఎండ ప్రాంతంలో ఉన్నప్పటికీ, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ నీతిమంతుడు ఏ విధంగా వర్ధిల్లుతాడో అట్లాగా ఖర్జూరపు చెట్టును పోల్చాడంటే నీతికి సూచనది. నీతికి సూచన, నీతికి ఖర్జూరపు చెట్టు సూచనగా ఉన్నది. కనుక అది ఎదుగుతుంది, మొవ్వు వేస్తుంది అన్నాడు. కనుక ఈ చెట్టు మరి నీతికిని, పునరుద్ధాన జీవమునకును, అలాగే నీతిమంతునికి సాక్ష్యముగా సూచనగా ఉన్నాయి. కనుక అది పునరుద్ధాన జీవం, అది ఎంత తిరిగి ఎంతో వృద్ధిలోకి వస్తుంది, అది జీవానికి సాక్షిగా ఉంది, నీతిమంతునికి సాక్షిగా ఉంది అనేది పునరుద్ధాన జీవానికి, నీతికి సాక్షిగా ఉంది. ఒక చూడండి, నీతిమంతుడికి సాక్ష్యంగా ఉన్నది అంటున్నాడు, సూచనగా ఉన్నది. సామెతల గ్రంథం 28:1 ఎవడు తడపకుండానే పారిపోవును, ధైర్యముగా ఉండును. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీతిమంతుని లక్షణం ఏంటంటే, ఆయన నీతిమంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యము తనను బట్టో, తన ఆస్తిని బట్టో, తన బలాన్ని బట్టో, తన శక్తిని బట్టో, తనకున్న తెలివిని బట్టో, తన స్థితిని బట్టి కాదు ధైర్యం. ధైర్యం దేన్ని బట్టి ఉండాలి అని అంటే నీతిమంతుని ధైర్యము కేవలము దేవుని బట్టి ఉండాలి. దేవుని అడిగినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా మనం జీవించి ఆయన 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 హస్తాల కింద మనం జీవించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు తప్పుకోకుండా మనం ఫలిస్తాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 ఒక మాట ఉంటాడు. 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని ఎరిగిన ఎడల, అడిగినను ఎరుగుదము. ధైర్యం అది. కనుక బుద్ధిహీనుడు గాని, మరి భక్తిహీనుడు గాని, అవిశ్వాసులు గాని ఆ విధంగా ధైర్యం ఉండదు.
పిరికివారు 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 అంటారు. ధైర్యం లేని వాడిని పిరికివారిగా ఉంటారు. ఈత చెట్లు ఏ విధమైనటువంటి మరి ధైర్యం లేని వాటిగా ఎదుగుదలలో ఉండవు. అవి లోకములో ఉన్నటువంటి చింత, లోకములో ఉన్నటువంటి అది ఆ ప్రాంతాన్ని బట్టి అది ఫలిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న పరిసరాలకు అనుగుణంగా ఉంటుంది అది. కనుక దాని కాయలు ఫలభరితముగా ఉండకోకుండా ఎవరికి ఉపయోగం లేకుండా అవి కాసి రాలిపోతాయి. ఏ మనిషికి వాటి పండ్ల వల్ల సంపూర్ణ సంతత రావు. ఇక్కడ మరి ఖర్జూరపు చెట్టుని చూసుకున్నట్లయితే ఇది ఎంతో ధైర్యము కలిగి మరి ధైర్యవంతురాలుగా నీతిమంతుని ధైర్యము కలిగినటువంటి వాటి దానిగా ఉంటుంది. ఈ చెట్లు నాటిన చోటే విస్తరింతాయి. నాటిన చోట విస్తరించి ఫలించి నీతిమంతునికి సాక్షిగా ఉంటాయి. నీతిమంతులు మువ్వు వేయటం అనేది ఆకాశం వైపు చూడటం. మువ్వు వేయటం అనేది ఆకాశం వైపు దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని దృష్టిని దేవుని వైపు చూస్తూ అది జీవిస్తుంది. దేవుని మీద తన దృష్టి పెట్టి బతుకుతుంది. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పైనున్న వాటిని వెతకాలి, లోక సంబంధమైన వాటిని ఎతకకూడదు. నీతిమంతుల యొక్క లక్షణాలు ఏంటంటే ఖర్జూరపు చెట్టు లాంటి నీతిమంతుని లక్షణం ఏంటంటే పైనున్న వాటినే వెతుకుతాడు. పైన ఏముంది? పరలోకం ఉంది, క్రీస్తు ఉన్నాడు అక్కడ. అట్లాగే తండ్రి ఉన్నాడు, పరలోకం ఉన్నది, నిత్యత్వం ఉన్నది, దేవుని రాజ్యం, దేవుని అక్కడ పరలోక సింహాసనం ఉన్నది. వాటి దగ్గర అక్కడ ఉన్నటువంటి దాని కొరకే వాడు దృష్టి పెట్టి జీవిస్తాడు. కనుక చదవమ్మా. కుడిపార్శ్వమున ఉన్నాడు, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, క్రీస్తులో నీతిమంతుడు నీతి మూలంగా జీవిస్తాడు. నీతి అనే క్రీస్తులో జీవిస్తాడు గనక మనం మృతి పొందాం గనక మన జీవం పరలోకంలో ఉన్నది. పరలోకంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఉన్నది గనక అది ఆయన్ని చూసుకుంటూ ఎదుగుతుంది. మువ్వు అనేది పైకేస్తుంది. చిన్న చెట్లు మువ్వులు కింద వేరే వేరే చెట్లు ఆ జాతి కాకపోయినా చాలా చెట్లు మువ్వు వేస్తాయి కానీ ఫలించు. ఇది మాత్రం అది ఆకాశం వైపు చూస్తూ ఫలిస్తుంది అంటున్నాడు. అందుకే 92:12 మాటను అన్నట్టు. 92:12 కీర్తన, నీతిమంతులు మొవ్వు వేయుదురు, ఖర్జూరము చెట్టు వలె మొవ్వు వేయుదురు. ఖర్జూరము చెట్టు మొవ్వు వేస్తుంది అంటే వికసిస్తుంది, వర్ధిల్లుతుంది, అభివృద్ధి పొందుతుంది, ఎదుగుతుంది. సామెతల గ్రంథం 11:28 చూడండి. ధనమును నమ్ముకునేవాడు పాడైపోను, లోకంలో గాని లోకంలో ఉన్న వాటి మీద మనస్సు పెట్టినవాడు పాడైపోవును. సిగురాకు సిగురించుట అనేది ఏంటంటే ఈ యొక్క వసంత కాలంలో సిగురు ఉంటుంది. సిగురు, లేత సిగురుతో ఖర్జూరపు చెట్టు మట్ట సిగురించేదిగా ఉన్నది. అది లేత సిగురు వేసి సిగురిస్తుంది. అది నీతిమంతుని యొక్క సూచనలు కదా. నీతిమంతుడు ఆ విధంగా అభివృద్ధి అవుతాడు. చూడండి కీర్తన గ్రంథం 37, 35, 36 చూసినట్లయితే చూచి ఇంటిని విస్తరించి ఒక అది లేకపోయినా ఆ చెట్టు ఉండదు, అది నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. అది ఎందుకంటే అది దాని యొక్క ఫలాలు ఎవరికి ఉపయోగం లేదు, అది దేవునికి ఉపయోగం లేదు, ఇక్కడ మనిషికి కూడా ఉపయోగం లేదు. ఏ విధంగానూ ఉపయోగం లేని స్థితిలో అవి ఉన్నాయి. కనుక 36లో లాస్ట్ మాట చదవమా. కనబడకపోయేను, లేకుండా పోతుంది. కనుక ఖర్జూరపు చెట్టు ఆ విధంగా కాదు, వర్ధిల్లుతుంది, అభివృద్ధి అవుతుంది, ఎదుగుతుంది. సామెతల గ్రంథం 23, 24, 25
అది మనము క్రీస్తులో పుట్టినట్లయితే మన తండ్రి అయిన దేవునికి సంతోషపెడతాం. నాటినవాడు మనల్ని ఈ లోకములో, ఆయన తోటలో, ఆయన రాజ్యములో, ఆయన సంఘములో నాటింది మనల్ని ఆయనే. ఆయనకు ఫలాలు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి, ఆయన సంతోషపెట్టేవారిగా ఉండాలి, ఆయనకి ఆనందం ఇచ్చే ఫలాలు కాయాలి. అటువంటి ఫలభరితమైన జీవితం కావాలి. ఖర్జూరపు చెట్టు అటువంటి ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. అది దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుని తోటలో నాటబడిన క్రైస్తవుడి ఈ రోజున ఫలభరితము లేని ఫలహీనుడై బ్రతుకుతున్నాడు, భక్తిహీనుడై బ్రతుకుతున్నాడు. ఈత చెట్టులాగా ఈ లోకంలో ఎవరిని సంతోషపెట్టని జీవితం జీవిస్తుంది. కనుక మనం గమనించినట్లయితే 25లో మాట అంటాడు, సామెతలు 23:25, ఆనందపరచవలెను. కనుక ఆనందం దేవునికి ఇస్తుంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, క్రీస్తు దాసుడను కాకపోదును అంటున్నాడు. మనం మనుషుల్ని సంతోష పెట్టడానికి కాదు. ఈ లోకంలో ఆయన మనల్ని నాటాడు. ఒక ఖర్జూరపు వృక్షములా ఆయన తోటలో మనల్ని నాటుకున్నప్పుడు ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయనకి ఆనందాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉండాలి. అప్పుడు మనం క్రీస్తు దాసులం అవుతాం. అందుకే 92వ కీర్తనలోనే 13వ వచనం నుంచి ఒక మంచి మాట అంటాడు, అది దీర్ఘాయువు చేత జీవిస్తుంది. అది యెహోవా మందిరములో నాటబడిన వాడై, అది దేవుని ఆలయంలో వర్ధిల్లాలి. క్రైస్తవులు ఎలాగుండాలంటే ఖర్జూరపు చెట్టు, నీతిమంతుని వలె ఖర్జూరపు చెట్టు వలె దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని సన్నిధి, దేవుని రాజ్యం అనే దాంట్లో నాటబడిన వారై వర్ధిల్లుదురు. తర్వాత మాట, అది దీర్ఘకాలము ఆయన్ని సంతోష పెట్టాలి. ఆయన గొప్పవాడని, ఆయన మహిమావంతుడని, సర్వ సృష్టికర్తని, ఆయన నాటుకున్న చెట్టు గనక ఆయన్ని మహింపరచడానికి ఆ చెట్టు ఆ తోటలో నాటబడ్డది. ఆయన మహిమార్థం కాయలు కాయాలి, ఆయన్ని ఘనపరచాలి, మహింపరచాలి. ఆ చెట్టు ఆయన ఆనందపరచాలి. ఆ యొక్క వాసన, ఆయన జీవితం, నీతిమంతుని జీవితమును ఈ లోకంలో వెదజల్లాలి అంటున్నాడు ఆయన. కనుక 91:16 కూడా అదే మాట ఉంటుంది. చూడు, కీర్తన 91:16, తృప్తిపరచెదను, దీర్ఘాయువు ఇస్తాడు. దీర్ఘాయువు చాలా రోజులు బతుకుతుంది, చాలా రోజులు. అంజూరపు చెట్టుకి చావు ఉండదు, ఖర్జూరపు చెట్టుకు చావు ఉండదు, ఖర్జూరపు చెట్టుకు చావు ఉండదు. వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. అరబ్ దేశంలో అయితే పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద ఇసుక తుఫాన్లు. అవి వర్షం తుఫాన్లు కాదు, నీటి తుఫాను కాదు, పెద్ద పెద్ద ఇసుక తుఫాన్లు. ఒక పెద్ద 10 లారీలు కలిగినటువంటి ఇసుక ఇక్కడి నుంచి ఎగిరి అవతల పడుతుంది. కానీ ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా? దాన్ని కప్పకోకుండా, ఆ సమయంలో అది ఇరిగిపోకుండా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉంగుతుంది. అలాగా వినయత పొందినప్పటికీ ఆ తుఫానులో వచ్చినటువంటి ఆ లారీ ఇసుక కూడా దాన్ని దాటి అవతలకి వెళ్ళి పడుతుంది. అది వెంటనే పరిగి తిరిగి లేస్తుంది. ప్రమాదం, కష్టము, ఆపద్దినాలు వచ్చినప్పుడు నీతిమంతునికి ఉండవలసింది ఏంటో తెలుసా? విధేయత ఉండాలి, లోబడే స్థితి ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో మొక్కుకోవాలి. అది అలా గొంగిపోతుంది. ఇసుక తుఫాను వెళ్ళిపోయిన వెంటనే తిరిగి లేస్తుంది. అది దేవునికి లోబడుతుంది. తుఫాను దేవుని సైన్యం. దేవుని సైన్యం ఉగ్రతకు వచ్చినప్పుడు అది వినయతగా దేవునికి లోబడుతుంది. అది
కానీ ఈ ఖర్జూరపు చెట్టు లోబడినట్టుగా ఈత చెట్టు లోబడదు. అదేదన్నా తుఫాను కానీ భయంకరం వచ్చిందంటే ఏళ్లతో పాటు కొట్టుకుపోతుంది. కనుక ఇక్కడ ఖర్జూరపు చెట్టు యొక్క పాఠం మనకెందుకు దేవదేవుడు మనకి ఈ రోజున ఇచ్చాడంటే, నీతిమంతునిగా నువ్వు జీవించినట్లయితే నీ యొక్క స్థానము ఎంత గొప్పగా ఉంటుందో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, చాలా దినాలు ప్రవర్తిస్తాడు. కనుక అటువంటి స్థితి, అటువంటి వాటినన్నిటినీ తట్టుకుంటుంది అది. సామెతలు 3:16 చూడండి, దాని కుడి చేతిలో దీర్ఘాయువును ఘనతలను ఘనత హెచ్చింపబడుతుంది. అది ఈ రోజున శ్రేష్టమైనటువంటి ఖర్జూరపు పండు, శ్రేష్టమైనది ఖర్జూరపు పండు, మరి శ్రేష్టమైనటువంటి పంట అది, అనేక మందికి సంతోషపరిచే పంట అది. కనుక దేవునికి కూడా ఆ రోజున కూడా అది సంతోషపరిచటానికి, నీతిమంతునికి సాక్షిగా అది వాడబడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 9వ అధ్యాయము 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే దినాలు అధికమొంగుతాయి, ఎక్కువ అవుతాయి అంటున్నాడు. కనుక ఖర్జూరపు చెట్టుకున్నటువంటి లక్షణాలు ఒక నీతిమంతుని లక్షణాలతో దేవుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఖర్జూరపు చెట్టుతో ఒకరిని పోల్చాడు దేవుడు అంటే నీతిమంతుడు అయి ఉండాలంటే. నీతిమంతుడిని ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎక్కువ దినాలు బతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఖర్జూర వృక్షములాగా మనం జీవించినప్పుడు మనకు దీర్ఘాయువు దేవుడిస్తాడు. దీర్ఘాయువు అంటే వయసు ఎక్కువ కాదు. దీర్ఘాయువు అంటే దేవుని సన్నిధిలో, దేవుని కృప కింద, దేవుని దయ కింద, దేవుని మందిరములో అనేక దినాలు నువ్వు జీవిస్తావు. అది గొప్పతనం ఆయనది. ఏంటంటే దీర్ఘాయువు అంటే ఏంటి, ఎక్కువ దినాలు బతకటం ముఖ్యం కాదు. ఎక్కువ ఆ యొక్క యెహోవా జీవమును కలిగి, యెహోవా కృప కలిగి, యెహోవా దయ కలిగి, యెహోవా కనికరము కలిగి, ఆయన తోటలో నాటబడినటువంటి చెట్టుల దీర్ఘాయువు కలిగి ఉంటావు. అది మరి ఖర్జూరపు చెట్టు యొక్క మరి చెట్లో ఒక గొప్ప లక్షణం. ఈ చెట్లు రూపాలు ఈనాడే కాదు, ఆనాడు మరి దీన్ని ఒక నీతిమంతి, ఒక మంచి నీతికి సూచనగా ఆ రోజున కూడా మరి యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయంలో కూడా ఈ ఖర్జూరపు యొక్క మరి వృక్షాలు, ఫలాలు కూడా మరి అలంకరణగా ఉంచాడు. సొలొమోను తన దేవాలయాన్ని, ఎంతో సుందరమైనటువంటి దేవాలయాన్ని, బంగారముతో పొదిగిన దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయంలో ఎక్కువగా కనిపించేవి ఏమిటంటే ఖర్జూరపు చెట్లు, ఖర్జూరపు పళ్ళు. కనుక చూడండి, అది ఒక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వచనం, కప్పి తొలగించి ఖర్జూరపు చెట్టు పండ్లను వేశాడు. అది నీతికి సూచన. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడో ఎడారిలో మోచింది, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. అది నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితం నీతిమంతుడిగా బ్రతికినట్లయితే, దేవుని మరి ఆ యొక్క గర్భగుడిలో స్థానం వచ్చింది, దానికి దేవుని మందిరంలో స్థానం వచ్చింది ఖర్జూరపు చెట్టుకి. అది అలంకరణగా మందిరానికి ఉన్నది. దేవుని సంఘానికి నువ్వు అలంకరణగా ఉన్నావా? దేవుని సంఘంలో, ఒక మందిరంలో ఒక నాటబడినటువంటి అంజూరపు చెట్టులాగా నువ్వు ఉన్నావా? అలంకరణగా ఉండాలి. దేవునికి అనేక మందికి ఆకర్షితులుగా నువ్వు ఉండాలి. నీ యొక్క నడవడిక, ప్రవర్తన. సొలొమోను అంత పెద్ద దేవాలయం, బంగారంతో చేసిన దేవాలయాన్ని చేసి దాంట్లో ఖర్జూరపు మొక్కలు, ఖర్జూరపు పళ్ళుతో అలంకరణ చేశాడు. చూడండి, కొన్ని మాటలు చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం,
ప్రతి స్తంభము మీద ఖర్జూరపు పళ్ళు పెట్టాడు. ఖర్జూరపు మట్టలు పెట్టి ఆ పళ్ళ యొక్క అలంకరణ పెట్టి అలంకరించాడు. ఖర్జూరపు పళ్ళు ఎంత అలంకరణ అంటే నీతిమంతునికి అది సాదృశ్యంగా ఉంది. అట్లాగే చూడండి 22వ వచనం. అది ఎక్కడ చూసినా దేవాలయం, ఎరుసలేము దేవాలయం అంతా కూడా, ఆ దేవాలయం ఇప్పుడు లేదనుకో, నెబుకద్నెజరు రాజు దాన్ని కూలగొట్టి దాని బంగారాన్ని ఖర్జూరపు మొక్కలు ఇవన్నీ ఏ అలంకరణ ఉందో అదంతా సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఖర్జూరపు చెట్టు మాత్రం, ఆ ఖర్జూరపు వృక్షం దేవుని ఆలయానికి చేయగలిగింది. అదే 11 చూడండి 31వ వచనం. అలంకారం ఉండే 34. ఉండేను. ఎక్కడ చూసినప్పుడు ఖర్జూరపు చెట్లు, ఎటు అటు అటు ఖర్జూరపు చెట్లతో అలంకరించాడు. ఆ చెట్టుకి కాసినటువంటి పండ్లతో అలంకరణతో ఎంతో సుందరముగా అలంకరించాడు. 37 చూడమ్మా అక్కడ. అది కనుక ఆలయం అంతా ఖర్జూరపు చెట్లతో నింపబడ్డది. అంటే దేవుని సంఘము, దేవుని దేవాలయం అంతా ఏ విధంగా ఖర్జూరపు మట్టల ఆకారంతో అక్కడ ఆకర్షితులుగా అలంకరణగా ఉందో, ఈనాడు దేవుని సంఘములో నీతిమంతుడు అయినట్లయితే, నువ్వు నీతిమంతమైన జీవితం జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరములో నువ్వు ఒక అలంకరణగా ఉండాలి. దేవుడు నిన్ను ఒక అలంకరణగా ఏర్పాటు చేసుకుంటాడు. నిన్ను ఒక సుందరమైన వాడిగా, సుందరమైన దానిగా దేవుని సంఘములో నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. యెరూషలేము మందిరంలో అంత మాత్రమే కాదు, ఖర్జూరపు చెట్లకు ఆ సైడు ఈ సైడు కెరూబులు ఉంచాడండి. కెరూబులు అంటే దేవదూతలను పెట్టాడు. వాటి రెక్కల మధ్యలో ఖర్జూరపు యెహెజ్కేలు గ్రంథం 41:18-26 ఉండెను. దేవదూతలు కెరూబుల్ని ఏర్పాటు చేశాడు. అవి రెక్కలతో ఎగురుతుంటూ ఖర్జూరపు చెట్లకు కాపలా ఇస్తున్నాయి, రెక్కలతో కప్పుతున్నాయి. రెక్కలతో అవి కప్పి ఆ ఖర్జూరపు మొక్కలు ఆ యొక్క అలంకరణకు అవి కాపుదల ఇచ్చినట్టుగా ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవదూతలు నిన్ను కప్పేవారుగా ఉంటారు, దేవదూతలు నీకు రక్షణ ఇచ్చేవారుగా ఉంటారు, దేవదూతలు తన రెక్కలతో కాపాడేవారుగా ఉంటారు. ఆ మందసానికి ఎట్లాగా మందసాన్ని కప్పి ఆనాడు మరి ఆ మందసానికి ఏ దేవదూతలు కెరూబులు తన రెక్కలు విప్పి కప్పి ఉన్నాయో, అదే విధముగా నువ్వు ఒక దేవుని మందిరములో ఒక మందసములాగా కప్పబడి ఉంటావు. కప్పబడిన స్థితి ఉంటుంది నువ్వు నీతిమంతుడు అయినట్లయితే. ఖర్జూరపు చెట్టు నీతిమంతుడికి సూచన, నీతికి సూచన, పునరుద్ధరణ జీవానికి సూచన, నువ్వు అలంకరణకు సూచన, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒక సూచన, దేవుని నామాన్ని ప్రచురణ చేయటానికి, దేవుని యొక్క గుణాతిశయాలు బయలుపరచడానికి నిన్ను ఒక సూచనగా, నీతిమంతుడిగా దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మర్చిపోయి ఏదో ఈత చెట్టులాగో ఏదో చెట్టులా కొన్ని రోజులు సీజన్లో కాయలు కాసి నాశనమయ్యే జీవితము నీది అయిపోయింది. ఈ రోజున నీ జీవితము దేవునికి ఎల్లప్పుడూ అలంకరణగా దీర్ఘాయువు కలిగినటువంటి చెట్టుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఖర్జూరపు చెట్టు జీవితము నీ జీవితంలో ఉన్నదా? కెరూబులతో కప్పాడు, కెరూబుల రెక్కలతో కప్పి ఆ అంజూరపు చెట్ల ఆకున ఆ పండ్లను కాపుల కాసినాయి, కప్పి ఉన్నాయి, వాటి మధ్యనున్నది. కనుక ఇంకొకటి చూడండి, మరి యెరూషలేము దేవాలయంలో మరి యెరూషలేముకి రాజుగా యేసుప్రభు వారు మరి ఆ మట్లాదివారం రోజుని ఊరేగించినప్పుడు మరి మొట్టమొదటిగా మరి దేనితో ఊరేగించారంటే మరి ఆ యొక్క ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. ఖర్జూరపు మట్టలతో. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం.
ఎదుర్కొనబోయి జయము జయము అది ఖర్జూరపు మట్టలతో వాళ్ళు కేరింతలేసి ఊరేగించారు. అంటే నీతి రాజుని నీతితో ఊరేగించారు అని అర్థం. అక్కడ ఖర్జూరపు పెట్టు నీతికి సూచన అయినప్పుడు నీతిమంతుడైనటువంటి నీతికి రాజైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని నీతి న్యాయములు కలిగిన రాజు అని ఖర్జూరపు అనే నీతి మట్టలను పట్టుకొని ఊరేగించారు. కనుక వాళ్ళు ఊరేగించిన విధానం చూసినట్లయితే దారి పొడుగునా కూడా ఆయన ఆ యొక్క యెరూషలేముకు దారి పొడుగునా కూడా ఆ ఖర్జూరపు మట్టలు వేశారు. ఖర్జూరపు మట్ట నీతికి సూచన. నీవు ఖర్జూరపు మట్టగా దేవుని ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నువ్వు దేవుని ద్వారా మరి స్తుతింపబడతావు. జయోత్సవంతో నిన్ను ఊరేగిస్తాడు. ఆయన సువార్త చేసేవాడిగా ఊరేగిస్తాడు. ఆ రాజుని ఈ లోకానికి పంచిపెట్టేవాడిగా యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రానయ్య ఉన్నవాడు అని చెప్పడానికి నిన్ను ఊరేగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14-16 చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 12-16 2:14-16 అనుకుంటా. చూడమ్మా. 2వ కొరింథీ 1 కొరింథీ చూస్తున్నారు. 2వ కొరింథీ 1:14 2:14 చూడు. మా ద్వారా నీతిమంతుడు అయినట్లయితే నువ్వు ఖర్జూర వృక్షం వలె ఉన్నట్లయితే మా ద్వారా ప్రతి స్థలమందును సువాసనను వెదజల్లు నిమిత్తము అది విజయోత్సవంతో ఊరేగిస్తాడని. యేసు ప్రభువును విజయోత్సవంతో ఊరేగించే ఖర్జూరపు మట్టలాగా నీ జీవితం ఉన్నట్లయితే నిన్ను కూడా ఒక ఊరేగిస్తాడు ఈ లోకంలో నీతిమంతుడిగా. ఆయన రాజు అయినప్పుడు నువ్వు రాజు అయిన యాజక సమూహుడుగా నువ్వు ఉంటావు. ఆయన గుణాతిశయాలు ప్రచురించినప్పుడు నీవు ఒక రారాజు యొక్క రాజు దగ్గర రాజుగా నువ్వు కూడా ఉంటావు. కనుక ఆయన నిన్ను ఊరేగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మరి ఇంకొక మాట నేర్చుకుందాం. భూమి మీద ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఆలా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు పరలోకంలో ఒక దృశ్యాన్ని మరి ప్రత్యక్షత ద్వారా ఆ పద్మాసు దీపంలో మరి యోహాను గారు చూసిన ఒక ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో నేను చూడగా ఇదిగో వచ్చి ఒక్క గొప్ప సమూహం కనపడ్డదట. తెల్లని వస్త్రములు. తెల్లని వస్త్రం పరిశుద్ధత గుర్తండి. తెలుపు మనం వేసుకుంటున్నాం. ప్రతి ఓడు తెలిపే అంటున్నాడు కానీ వాడు అంతా లోనంతా కుల్లే. సమాధికి అది సున్నము కొట్టిన సమాధుల రీతిలోనే ఈ లోకం ఉన్నది. ఇప్పుడు తెల్లని వాడుతున్నారంటే పరిశుద్ధులని కాదు. ఇక్కడ తెల్లదనానికి గుర్తు ఏమిటంటే పరిశుద్ధత. తెల్లని బట్టలు నీతినిలో దేవుని నీతిలో కడుక్కుని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఖర్జూరం చెట్టు వలె నీతిని కలిగి పరిశుద్ధతను కలిగి ఉండేదే తెల్లని వస్త్రాలు. అక్కడ కూడా దేవుని ఖర్జూరపు మట్టలతో స్తుతింటున్నారండి. అది మనం చెప్పుకోవాల్సింది. ఎక్కడో ఎడారిలో పుట్టిన ఖర్జూరపు చెట్టు దేవుని మందిరంలోకి వచ్చింది. దేవుని మందిరంలో నుండి పరలోకానికి చేరుకుపోయింది. చూసారా నీతిమంతుని యొక్క స్థితి. అది నాశనం కాలేదు. దేవుని సన్నిధి పరలోకంలో కూడా అది దేవుని స్తుతిస్తుంది. యేసు ప్రభుకు స్తుతులు చెప్తుంది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని అక్కడ కొనియాడుతుంది. ఆ దేవుని యొక్క మహిమను కొనియాడుతుంది. ఖర్జూరపు చెట్టు అక్కడ కూడా ఖర్జూరపు మొక్క వెళ్ళింది.
అది నీ నీతి. ఖర్జూరపు మొక్క అంటే నీ నీతి అక్కడికి వెళ్ళింది. నీవు ఈ లోకములో నీతిమంతుడిగా దేవుని పట్ల జీవించినట్లయితే నీ నీతి అక్కడి వరకు వెళ్తాది. చాలా విషయాలు చెప్పుకున్నాం మనం, కనుక చాలా విషయాలు చెప్పుకున్నాం. మొదటిది ఏంటంటే అది ఇతటి మరి ఆ యొక్క తాళ్ళ వృక్ష జాతికి చెందినప్పటికీ ఆ వృక్షాలాగా ఇది ఖర్జూరపు చెట్టు లేదు. అది ఎరుకలో పుట్టి, ఎరుకు అనగా లోకము, పాపలోకము, పాప పరిస్థితుల్లో పుట్టి అక్కడే ఎదిగి అక్కడికే నాశనం అయిపోద్ది. కానీ ఈ ఖర్జూరపు చెట్టు అయితే నీతిమంతుని వల్ల మువ్వ వేసి ఎదుగుతుందని నేర్చుకున్నాం. ఈ చెట్టు నీతికి, పునరుద్ధానానికి, జీవానికి, నీతికి సాక్షిగా సూచనగా ఉంటుంది, ధైర్యం కలిగి ఉంటుందని నేర్చుకున్నాం. అట్లాగే ఈ చెట్టు నాటిన చోటే విస్తరించి ఫలించి నీతిమంతునికి సాక్ష్యముగా ఉంటుందని, అది పైకి చూచి ఎదుగుతుందని. మరి ఖర్జూరపు చెట్టు కిందకి కొమ్మలేదు, పైకి దేవుని వైపు చూచి ఎదుగుతుందని నేర్చుకున్నాం మనం. అట్లాగే దీర్ఘాయువుని కలిగి ఉంటుంది, అంతో కాలము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటుంది. అది దేవుని వైపు, దేవుని నాటిన, దేవుని మందిరములో నాటిన మొక్కలాగా ఎప్పుడు కూడా దేవుని కొరకు ఫలిస్తుంది, దీర్ఘకాలం ఫలిస్తుంది అని నేర్చుకున్నాం మనం. కనుక మరి వివేకము, తెలివి, జ్ఞానము కలిగి ఉంటుందని నేర్చుకున్నాం. తర్వాత దాని రూపాన్ని యెరూషలేము దేవాలయం చుట్టూ కూడా ఆ గోడలు, కిటికీలు, దర్వాజాలు, స్తంభాలు అన్నిటిలోనూ కూడా ఖర్జూరపు యొక్క ఆ యొక్క మరి పండ్ల యొక్క గుత్తులతో ఆ చెట్ల రూపాల్ని బంగారంతో పొదిగించాడు. సొలొమోను దేవాలయాన్ని అంతటినీ బంగారంతో కట్టాడు, ఆ బంగారంతో పొదిగించాడు. ఎంత గొప్ప ధన్యత అండి ఖర్జూరపు చెట్టుకి. ఖర్జూరపు చెట్టు యొక్క గొప్ప లక్షణం అదే. కనుక దేవాలయం అంతా కట్టించాడు. కనుక అది కెరూబుల మధ్యన వాటిని చెట్లు పాతాడు, ఈ పక్కనే ఆ పక్కనే ఒక దేవదూతను పెట్టాడు. వాటి రెక్కలతో అది ఖర్జూరపు చెట్టును కాపాడునట్లుగా, సంరక్షించేవాట్లుగా, కేడముగా ఉంటూ దాన్ని ఆశ్రయదుర్గంగా ఆ ఖర్జూరపు చెట్టుకు ఉన్నట్టుగా ఉన్నది దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో సొలొమోను ఏర్పాటు చేశాడు. ఎంత స్థితి ఆ ఖర్జూరపు చెట్టుకి వచ్చిందో మనం ఆలోచిద్దాం. కనుక అంత మాత్రమే కాదు, పరలోకములో యోహాను గారి ప్రత్యక్షతలో చూసింది ఏంటో తెలుసా? ఖర్జూరపు మట్టలు మరి నీతిమంతుల చేతిలో ఉన్నాయి. మేము నీతిమంతులము అని గుర్తు చేయటానికే నీ నీతి ఇక్కడి నుంచి పరలోకానికి చేరింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నీ నీతి ఎలాగుంది? దీర్ఘాయువు కలిగి ఉంటుంది. ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇసుక ప్రాంతంలో ముట్టినా, నీళ్లు లేని ప్రాంతంలో పుట్టిన పండ్లు ఈక మానదది. ఏ విధమైన వేడిని ఉన్నప్పటికీ వేడిని తీసుకోదు, వెట్ట తగలద్దానికి దేవుని కృప, దేవుని కనికరం, దేవుని దయ, దేవుని అనుగ్రహము దానికి ఉంటుంది ఎప్పుడు కూడా. అది నీతిమంతుని పోలి ఉన్నది కనుక అది ఎటువంటి తుఫాన్లు వచ్చినా సరే వంగుతుంది, తిరిగి లేస్తుంది, ఫలిస్తుంది. కష్టకాలంలో దేవుని సన్నిధిలో మోకరిస్తుంది. అది వంగటము అంటే మోకరించుతుంది. అది ఈ యొక్క మరి 40 దినాలు మరి ఉపవాస దినాలని ప్రార్థన దినాలు వస్తున్నాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఖర్జూరపు చెట్టులా నీ జీవితాన్ని వంగగొడుతున్నావా? నీ కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, వాటన్ని పక్కన పెట్టు. అది మోకరించింది, అది వంగింది, లోబడ్డది దేవునికి, దేవుని మాటకు లోబడ్డది. కనుక యెరూషలేము దేవాలయంలోని మాత్రమే కాదు, అది పరలోకములో దేవుని సన్నిధిలో ఉంది. నీవు నేను కూడా నీతిమంతులుగా ఉన్నట్లయితే ఆ విధంగా చేస్తాం. అంత మాత్రమే కాదు, మరి యేసు ప్రభు యెరూషలేముకు రారాజుగా వస్తున్నప్పుడు, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు గనక యెరూషలేముకు రాజుగా చేయటానికి యెరూషలేముకు ప్రవేశిస్తున్నప్పుడు అది కూడా దానితో ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. అదే ఖర్జూరపు మట్టలను కాల్చి బూడిద చేసి నీవు బూడిద అయినప్పటికీ తిరిగి ఖర్జూరపు మొక్కల్లో పరలోకములో ఉంటావని గుర్తు చేయటానికే బుధవారం రోజున నీ నుదిటన ఆ యొక్క ఖర్జూరపు మట్టలు కాల్చినటువంటి ఆ బూడిదను నీ మీద పెడుతున్నారు. అది పశ్చాత్తాపానికి గుర్తు.
ఇంకా నువ్వు చెడు జీవితం జీవిస్తున్నావా? ఇంకా చెడ్డ ఆలోచనలు చేస్తున్నావా? ఇంకా దురాలోచనలు చేస్తున్నావా? ఇంకా నువ్వు దుర్మార్గతలో జీవిస్తున్నావా? విడిచిపెట్టు, ఇప్పుడే విడిచిపెట్టు. విడిచిపెట్టినట్టే ఆ ప్రాయశ్చిత్తం పొందింది. అది ఒక ఎడారి ప్రాంతంలో పుట్టినప్పటికీ అది ప్రాయశ్చిత్తము పొంది మరి దేవుని సన్నిధిలో మోకరించి విధేయత కలిగి మరి ఈ లోకంలో యెరూషలేము దేవాలయం కాకుండా పరలోకంలో కూడా అది దేవుని స్తుతించే అర్హత పొందింది, దేవుని మహింపరిచే అర్హత పొందింది. కెరూబులు కప్పి ఒక నీతిమంతుడిగా వాడిని ఆశీర్వదించే స్థితిని అది కలిగి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 14వ వచనం చూడు, 7:14 అమ్మా. ప్రకటన 7:14. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు తమ వస్త్రములను కడుక్కొని తెలుపు చేసుకొని పరిశుద్ధత కడుక్కున్న స్థితి ఉంచాలి. లేకపోతే ఇప్పుడు కడుక్కో. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను మోకరించినట్లయితే ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని తోసివేయను అన్నాడు. ఎవరిని తోసివేయను, ఎవరికి దూరముగా ఉండను. కనుక ఆయన దగ్గరికి ఈ రోజునే రా, ఈ రోజునే దేవుని సన్నిధికి రా. ఆయన అంటున్నాడు తర్వాత మాట అమ్మా, దేవుని సింహాసనము ఎదుట ఉండి అది మోకరించి అనునిత్యం చేస్తున్నారు. ఈ రోజున యేసు ప్రభు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని, ఎక్కడ 2-3 మీరు ఉంటారనుకో, ఓ సంఘముగానో సహవాసంగానో కుటుంబంగానో 2-3 గానో కూడి ఉన్నట్లయితే మన మధ్యన ఉంటాడు. ఆయన సింహాసనం దగ్గర మనం మోకరించినట్లయితే మనము ఖర్జూరపు చెట్టులాగా మనల్ని కూడా ఆయన ఇచ్చిస్తాడు. ఖర్జూరపు చెట్టులాగా ఆయన హెచ్చిస్తాడు. 3వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం అతని పేరు ఒప్పుకొందును. అతడు నీతిమంతుడని పేరు ఒప్పుకుంటాడు ఆయన. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తావు, నువ్వే ప్రార్థన చేస్తావో, కానీ నువ్వు చేయవలసింది ఏమిటంటే నువ్వు దేవుని సన్నిధిలో ఖర్జూరపు మొక్కల నీతిమంతులాగా వర్ధిల్లాలి. సామెతల గ్రంథంలో అంటాడు చూడండి, సామెతల గ్రంథం ఆఖరిగా నీతిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? 10వ అధ్యాయం 28వ వచనం, 10:28 సంతోషం పుట్టిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి కావాలనే ఆశ నీకు కలిగి ఉన్నట్లయితే నీకు సంతోషాన్ని ఇస్తుంది, దేవుని సంతోషపరుస్తావు. ఆశ్రయదుర్గముగా ఆయన ఉంటాడు. నీవు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఉన్నట్లయితే 30 చదివేమ్మా డైరెక్ట్. కదిలింపబడడు, ఆ మాట నేర్చుకోవాలి. నీతిమంతుడు ఎన్నటికి కదిలింపబడని స్థితి నీతిమంతుడిది. ఖర్జూరపు చెట్టు సంవత్సరాలు కాస్తూనే ఉంటది. ఎట్టి తుఫాన్లు, ఎట్టి భయంకరమైన స్థితులు దానికి వచ్చినప్పటికీ కూడా అది కదిలింపబడదు. మాట అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, 2:17 లోకమును దాని ఆశయు. నువ్వే ఆశపడుతున్నావు? ఈ లోకములో దేని గురించి ఆశపడుతున్నావు? దేవుని సన్నిధిలో నేను ఖర్జూర మొక్కలా ఉండాలి, ఆ నిత్యత్వం చేరాలి, ప్రభువుని స్తుతించాలి అక్కడ నేను అనే ఆశ నీకున్నట్లయితే మరి నిరంతరము నిలుస్తుంది నీ ఆశ. కనుక లోకములో పడ్డ ఆశ ఉందో అది నాశనం అయిపోతుంది, అది నిరాశ అయిపోతుంది. ఆశ నిరాశ అయిపోతుంది ఇక్కడ. మరి దేవుని గురించి నువ్వు ఆశపడినట్లయితే నీవు ఆ ఖర్జూరపులా పోలి ఉన్నావా లేదా? ఈరోజు నిర్ణయించుకో.
ఖర్జూరపు మొక్క యొక్క ప్రత్యేకతలను మనం విన్నాం. ఈ లోకంలో మరి అనేకమైన ప్రశస్తమైనటువంటి మరి స్థానాన్ని పొందింది ఏదంటే ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు మువ్వు వలె నీతిమంతులు మువ్వు వేదురు అంటే ఎదుగుతూ ఉంటారు. ఈ లోకంలో అనేక మందికి అలంకరణగా ఉంటారు, దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటారు, దేవుని పరలోకములో వాళ్ళ స్థానం సంపాదించి అనునిత్యము దేవుని స్తుతించే గుంపులో ఉంటారు. అట్టి జీవితాన్ని నువ్వు ఆశిస్తున్నావా? నీ ఆశ ప్రభు సంతోషంగా మార్చి నీకు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి ధన్యత నీకు కలుగును గాక. ఆమేన్.